చిరుతలు కాకుంటే ఏనుగులు, ఏనుగులు కాకుంటే చిరుతలు, ఓటి కాకుంటే ఓటి ఆంధ్ర పబ్లిక్ను ఆగం పట్టిస్తున్నాయి. సరే చిరుతల ముచ్చటటు ఉంచుర్రు కానీ నెరి ఏనుగులతోనైతే రైతులు వేసుకున్న పంట అంతా ఆగమాగం చందనం గా ఏనుగుల్ని ఆగబట్టేందుకు బయటి రాష్ట్రాలకించి కుంకి ఏనుగుల్ని పట్టుకొచ్చిర్రు ఆంధ్ర సర్కార్ వాళ్ళు. అయితే ఇన్నాళ్లకు డ్యూటీకి ఎక్కినాయి గా కుంకి ఏనుగులు. రైట్, కుంకి ఏనుగులు కొలువులకు ఎక్కినాయి. చిత్తూరు జిల్లాలోనే తొలత కొలువు చేసేది. పలమనేరు అడవికి పక్క పోయింట్ ఉండేటి టేకు మందకు దారి తప్పిన 8 ఏనుగులు అడవులు నిడిచిపెట్టి వచ్చినాయి. పంట పొలాలన్నీ ఆగం చేసినాయి. ముచ్చటేలు కవుడే ఆలస్యం. అధికారులు 3 కుంకి ఏనుగులు నిడిచిపెట్టిరు ఆటి మీదకి. ఆటి కొలువే అడవి ఏనుగుల్ని ఊళ్ళ మీదకి రాకుండా కావలు కాసేటి పని ఆయే. అందుకనే వచ్చిన ఏనుగుల గుంపును వెనకకు పంపించినాయి. ఈ తీరుగా 3-4 వద్దులు అవుతుందట అడవి ఏనుగులు ఊళ్ళ మీద పడి. అందుకనే కుంకి ఏనుగులను కొలువులకు ఎక్కించారు అన్నట్టు అధికారులు. ఏనుగుల గుంపును అడవులలో ఇడిచిపెట్టి మళ్ళీ వెనకకు వచ్చినాయి కూడా కుంకి ఏనుగులు. అయితే అడవి ఏనుగులతోని పంటలు ఆగమవుతున్నాయి, పబ్లిక్ బొగులు పడుతున్నారని ఆంధ్ర సర్కారు కర్ణాటకకేంచి కుంకి ఏనుగులు తెప్పించారు. ఇంతకు మునిపే ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారే ఈ ఉపాయం చేసింది. ఊళ్ళ మీదకి వచ్చిన ఏనుగుల్ని ఎట్టట మళ్ళా అడవులకు పంపించాలనేది దాని మీద ట్రైనింగ్ ఇచ్చిలాట కూడా ఇప్పటికే కుంకి ఏనుగులకు. గా ట్రైనింగ్ అంతా అయిపోయినాక తొలత ఆపరేషన్ అన్నట్టు ఇది. ఇగిటైతే ఏనుగుల బాధ తప్పింది కానీ అటు పార్వతీపురం మన్యం జిల్లా మీద పడ్డాయి అడవి ఏనుగులు. అయ్యేవన్న తక్కువన 2 గుంపులై తిరుగుతున్నాయట, పంటలన్నీ ఆగం చేస్తున్నాయట. ఓ గుంపు మూలిగూడ సడకులెంబడి తిరుగుతుంటే ఇంకో గుంపు కురిఫాం గిరిశిఖర ఊళ్ళ పొంటి తిరుగుకుంటా ఆగం పట్టిస్తున్నాయట. పంటలు లేవు, ఇండ్లు లేవు, గుళ్ళు లేవు, ఊళ్ళ మీద పడి ఆగం పట్టిస్తున్నాయి అనేది పబ్లిక్ అంటున్నమాట. అగ చూడోలి, గుడి తలుపులాగం, ఇంటి పైకప్పు ఆగం. ఎట్టన్న చేసి ఏనుగుల బాధ తప్పేటట్టు చెయ్యి సార్లు అని మొత్తుకుంటారు అక్కడి పబ్లిక్. మరి చూడాలే, ఇటుకెళ్ళ కూడా ఏమన్నా కుంకి ఏనుగుల్ని పంపించి అక్కడి పబ్లిక్ కూడా అడవి ఏనుగుల బాధ లేకుండా చేస్తారో లేదో అనేటిదిగా రేపు.